అన్న పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? పక్కా పవన్ కళ్యాణ్ గారు అండి. పిఠాపురం ఎప్పుడు పిఠాపురంలో చెప్పాలంటే మాకు అభివృద్ధి ఏం జరగలేదు సార్. అభివృద్ధి అన్నది పిఠాపురం ఏం జరగలేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేద్దామని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ వైపు ఉంటున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి మా పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకుని మాకు చాలా ఆనందంగా ఉందండి. కంపల్సరీ మేము జనసేన మొత్తం అందరూ పిఠాపురం నియోజకవర్గం మొత్తం పక్కా జనసేన అండి. ప్రతి ఆడోళ్ళు చిన్నపిల్లలు కానీ మొత్తం అందరూ కుర్రోళ్ళు కూడా జనసేనకి సపోర్ట్ చేసి మొత్తం అందరూ తిరుగుతున్నారండి. జనసేన కూడా తిరుగుతున్నారండి. డెవలప్ ఏం చేయలేదండి. పిఠాపురం ఏం డెవలప్ అవ్వలేదండి. అంతా ఇసుక మాఫియాలు ఇవన్నీ జరిగింది తప్ప. కానీ ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత కూడా లారీలు ఇసుక రేట్లు పెంచేయడం వల్ల పెంచడం వల్ల భూములు ఇస్తున్నారు కానీ ఏం ఇస్తున్నారు కానీ ఏం చేయలేదు సార్. డెవలప్ కూడా అన్ని రేట్లు పెంచేశారు అంతండి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారని చెప్పడం కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేము అందరం పవన్ కళ్యాణ్ గారు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా గెలిపించుకుంటాం. ఇప్పుడు వరకు ఉన్న నాయకులు ఎవరు చేయలేదంటున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి పక్కనే. సీఎం పొజిషన్లో ఉన్న అతని వ్యక్తి మన పిఠాపురం మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా పిఠాపురం కంపల్సరీ డెవలప్ చేస్తారండి అతను. ఎందుకంటే శ్రీపాదవుల శ్రీదత్త సాక్షిగా చెప్పారు సార్. అతను చేస్తాను మాకు ఇలా పిఠాపురం డెవలప్ చేస్తానని చెప్పారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిఠాపురం చరిత్ర మారిపోతుందండి. పవన్ కళ్యాణ్ గారు గెలుపుతో పవన్ కళ్యాణ్ గారు రాకతో పిఠాపురం చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తారండి. పవన్ కళ్యాణ్ గారు రాస్తారండి. కంపల్సరీ డెవలప్ అవుతుందండి పక్కండి. పిఠాపురం పక్క పవన్ కళ్యాణ్ అడ్డా అంటారండి కుర్రోళ్ళు అందరూ. గీత గారి ప్రభావం ఎంతవరకు ఉందండి? గీత గారి ప్రభావం ఏం లేదు సార్. ఇందాక నేను ఇలా వస్తున్నాను సార్, ఆఫీస్ దగ్గర వస్తుంటే జగన్ గారి వెహికల్స్ వెళ్తున్నాయి సార్. ఎవరు లేరు సార్. రోడ్డు మీద కూడా జనాలే కనబడతలేదండి. గీత గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేశారమ్మా అని అడుగుతున్నారండి. ఏమి లేదు సార్. గీత గారి ప్రభావం ఏం లేదు సార్. అంటే ఇందాక జగన్ గారు వచ్చారు కదా, వెళ్ళారా మీరు? వచ్చేటప్పుడు చూశాను సార్. నేను వచ్చేటప్పుడు చూస్తే జనాలు ఎవరు కనపడలేదండి. జనాలు ఎవరో కనపడలేదు. అక్కడెక్కడ ఉంటారు కదా పేటీఎం బ్యాచ్, వాళ్ళు కనపడరు అంతే. ఉంటారండి పిఠాపులో కొంతమంది ఉన్నారండి. ఒక 50 మంది 60 మంది ఉన్నారండి. కట్టగానే 60 మంది పట్టుకుని తిరుగుతారండి. ఇంకెవరు ఉంటారండి. పిఠాపురం పక్క జనసేన అండి. జనసేన వెళ్తాను పిఠాపురం పక్కనే. అంటే జగన్ గారు వచ్చి ప్రచారం చేసిన పని అవుతుంటారా? జగన్ గారు కాదండి, ఎవరు వచ్చినా ప్రచారం చేసినా అవ్వదు. మన పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ పిఠాపురం మొత్తం పవన్ కళ్యాణ్ చేస్తారండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి మాకు పిఠాపురం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మాకే గౌరవం. పిఠాపురం పెద్ద పేరు తీసుకొస్తారండి. ఆయన గెలకుండానే పిఠాపురం ఇంత పేరు తీసుకొచ్చారండి. గెలిస్తే ఇంకెంత పేరు వస్తుందో మాకే ఆనందంగా ఉందండి. ఓకేనా, థ్యాంక్ యూ.